ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. నేను కూకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ని రన్ చేస్తున్నాను. అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లము స్టమీ. ఓకే, పొట్ట అనేది మామూలుగానే ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. మనం తినే ఫుడ్ కూడా ఆల్రెడీ ఎక్కువగానే తినేస్తున్నాము. సో దానికి సంబంధించి కొన్ని బ్లాక్తో స్ట్రెచ్చింగ్స్ ఎలా చేసుకుంటే పొట్ట అనేది తగ్గుతుందో నేను చెప్తాను. దానికన్నా ముందు ఏంటంటే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. లేట్ నైట్ తినడం అనేది కూడా మంచిది కాదు. ఎందుకంటే లేట్ నైట్ తిని తొందరగా పడుకుంటారు. సో డైజెషన్ అనేది స్లోగా అవుతుంది. సో ఎర్లీ డిన్నర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు నైట్లో 30 ఏజ్ అనేది 30 క్రాస్ అయిన తర్వాత కంపల్సరీ లైట్ ఫుడ్ తీసుకోండి. సలాడ్స్ ఈజ్ ద బెస్ట్. అంటే ఒక వీక్లో ఒక 2 times సలాడ్స్ తీసుకోండి. మిగిలిన టైంలో చపాతీ తీసుకోండి. ఓకే, అలా తీసుకోవడం వల్ల కొంచెం హెల్త్ అనేది ఉపయోగపడుతుంది. ఈవెన్ మనకి ఇప్పుడు తినే ఫుడ్ అనేది కూడా అంత హెల్తీ ఫుడ్ ఏం తీసుకోవట్లేదు. సో అవుట్ సైడ్ ఫుడ్, బిర్యానీస్ ఇవన్నీ తీసుకుంటున్నాం కాబట్టి ఒకవేళ మీరు అలా ఎప్పుడైనా ఒకరోజు కొంచెం ఎగ్జైట్ అయిపోయి అలాంటి ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ డైజెషన్కి టైం దొరుకుతుంది. అలానే మీ బాడీలో ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్ ఇంటేక్. అంటే తినేటప్పుడు వాటర్ తాగుతూ ఉంటారు చాలామంది. అసలు వాటర్ తాగకపోతే వాళ్ళకి ఫుడ్ అనేది లోపలికి వెళ్ళదు. సో అది మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ అనేది చాలా స్లోగా వర్క్ చేస్తుంది. మీరు తినే ముందు ఒక 1/2 hour ముందు వాటర్ కంప్లీట్గా తీసుకొని తర్వాత 1/2 hour తర్వాత ఫుడ్ స్టార్ట్ చేయండి. మళ్ళీ తిన్న తర్వాత ఒక 1 hour తర్వాతని వాటర్ తీసుకోండి. మధ్యలో గొంతు ఇబ్బందిగా ఉంటే జస్ట్ సిప్ చేయండి అంతే. అంతకు మించి ఎక్కువగా వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే అది అలవాటైపోతుంది. దాంతోపాటు మీ డైజెషన్ సిస్టమ్ అనేది కొన్ని గంటల్లో అవ్వాల్సింది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో అది అవ్వకముందే మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఫుడ్ వేసేస్తాం. సో దానివల్ల ఏంటంటే పొట్ట చాలా ఎక్సెస్ అవుతుంది. మెయిన్గా తినేటప్పుడు వాటర్ తాగే వాళ్ళకి డబుల్ ఉంటుంది స్టమక్. ఓకే, కాబట్టి ఈ ప్రికాషన్స్ అనేవి కొన్ని ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు బ్లాక్తోని ఎలా స్ట్రెచ్చింగ్స్ చేసుకోవాలి. చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రెయిన్ ఉంటుంది కంపల్సరీ, కానీ స్టార్టింగ్ కొంచెం తక్కువ కౌంట్తో స్టార్ట్ చేసుకోండి. మెల్లిమెల్లిగా కౌంట్ అనేది రోజు ఇంక్రీజ్ చేస్తుంటే మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. స్టమక్ కూడా ఇప్పుడు లేడీస్కి పిల్లలు అయిన తర్వాత, సిజరీన్ అయిన తర్వాత స్టమక్ అనేది లూజ్ అయిపోతుంది. సో దానికి కూడా మీకు ఈ వర్కౌట్ అనేది హెల్ప్ అవుతుంది. స్టమక్ అనేది ఒక షేప్కి వచ్చేస్తుంది, టైట్నెస్ కూడా పెరుగుతుంది. ఓకే, ఇది ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఓకే, బ్లాక్ తీసుకోండి. ముందుగా స్ట్రైట్గా పడుకోవాలి. మీ లెగ్స్ మధ్యలో, పాదాల మధ్యలో బ్లాక్ని పెట్టుకోండి. స్ట్రైట్గా పడుకోవాలి. నా చేతులు వెనక్కి తీసుకోండి. స్ట్రైట్ ఉండాలి. ఎక్కడ కూడా లెగ్ ఫోల్డ్ చేయొద్దు, హ్యాండ్ ఫోల్డ్ చేయొద్దు. ఇప్పుడు లెగ్స్ అండ్ హ్యాండ్స్, చేతులు కాళ్ళని ఒకేసారి లిఫ్ట్ చేస్తూ బ్లాక్ని పాస్ చేయండి చేతుల్లోకి. 1 2 3 4 5 6. నీ స్ట్రైట్ ఉండాలి, ఫోల్డ్ చేయొద్దు. ఓకే, ఇలా ఒక 10 sets చేసుకోండి. దాని తర్వాత మీ బ్లాక్ని తీసుకొని ఓకే 2 చేతులతో ఇలా గ్రిప్ పట్టుకొని ఫస్ట్ రైట్ లెగ్ లిఫ్ట్ చేసి బ్లాక్ని కింద నుంచి పాస్ చేయండి. రైట్ లెగ్ అప్, హెడ్ లిఫ్ట్ చేయాలి, స్టమక్ టైట్ చేసుకోవాలి. ఇలా 1 set. ఓకే, ఇలా 10 rounds చేసుకోండి కంప్లీట్గా. ఓకే, 2 legs కలిపి 1 set 10 rounds చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మీ లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దూరంగా పెట్టాలి పాదాలని. ఓకే, చేతులు వెనక్కి తీసుకొని వీలైనంత పైకి లిఫ్ట్ చేయాలి బాడీని. ఓకే, లెగ్స్ అలా స్టిఫ్గా ఉంచండి ఫ్లోర్కి. అప్, ఇలా కంప్లీట్గా అప్.
ఓకే, ఇలా ఒక 10 రౌండ్స్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ పక్కన పెట్టేసి మీ లెగ్స్ని పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయాలి. హిప్ మీద బ్యాలెన్స్ చేయాలి. 10 కౌంట్. లెగ్స్ స్ట్రైట్ ఉండాలి. ఇలా టచ్ చేసి హ్యాండ్ స్ట్రైట్ ఉంచి 10 కౌంట్ హోల్డ్ చేయండి. స్టమక్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. నౌ రిలాక్స్. ఇలా ఒక 2 సెట్స్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బ్లాక్ తీసుకోండి. సేమ్ పొజిషన్లో బ్లాక్ని డౌన్ నుంచి మూవ్ చేయాలి. ఓకేనా? లెగ్స్ అప్. ఇలా నెమ్మదిగా చేయాలి, స్పీడ్ వద్దు. ఇలా ఒక 10 చెస్ట్ చేసి రిలాక్స్ అవ్వండి. ఓకే, గ్యాప్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే దమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇలానే సర్కిల్ కాకుండా 8 వేస్తారు కదా, సేమ్ 8 లాగా లెగ్స్ వెడల్ పెట్టి చేయాలి. లెగ్స్ అప్. ఇలా 8 పాస్ చేయండి. ఇలా స్లోగా చేయాలి, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్లో చేస్తే. నౌ రిలాక్స్. గ్యాప్ తీసుకోండి ఒక 10 సెకండ్స్. మళ్ళీ తర్వాత లెగ్ స్ట్రైట్ ఉంచేసి బ్లాక్ స్ట్రైట్ ఉంచి రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేయాలి. చాలా కష్టంగా ఉంటుంది, స్టమక్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. ఇలా స్లోగా. నౌ రిలాక్స్. ఓకే, ఇలా చేస్తే ఏంటంటే కంప్లీట్గా స్టమక్ మజిల్ అనేది చాలా టైట్ అయిపోతుంది. దాంతోపాటు మీకు ఫ్యాట్ అనేది, స్టమక్లో ఉన్న ఫ్యాట్ అనేది ఈజీగా కరిగిపోతుంది. ఓకే, రోజు చేయండి, ఒక 10 రోజులు కంటిన్యూగా చేయండి. కంప్లీట్గా స్టమక్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.